జిల్లాలో అర్ధరాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గొల్లగూడెం ఆశ్రమ పాఠశాల విద్యార్థిని భూక్య ప్రతిమ అనుమానాస్పదంగా మృతి చెందింది. పరీక్ష రాస్తుండగా మూర్ఛ వచ్చి పడిపోయిందంటూ పాఠశాల సిబ్బంది చెబుతున్నారు. ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం ప్రజాసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అక్కడికి భారీగా బంధువులు చేరుకున్నారు. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు ప్రతిమ తల్లిదండ్రులు. ప్రతిమకు ఎటువంటి అనారోగ్య సమస్య లేదు అంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు కూడా తల్లిదండ్రుల ఆందోళనకు మద్దతు తెలిపాయి. ఆందోళనకారులతో పోలీసులు వాగ్వాదం జరిగింది. అరెస్టులు కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రికి అడిషనల్ కలెక్టర్ ఖమ్మం ఆర్డీఓ చేరుకున్నారు. పరిస్థితిని సద్దుమణిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిమ కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘాల నేతలతో చర్చలు చేస్తున్నారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ అసలు ఏం జరిగింది అనేదే కీలకం. తమ కూతురికి ఏ రకమైన ఆరోగ్య సమస్య లేదని, ఉన్నట్టుండి హఠాత్ మరణం ఎలా సంభవిస్తుంది అంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు పలికాయి. విద్యార్థి సంఘాలు ఎందుకు మద్దతు పలికాయి అంటే నిజంగా ఏమైనా అనుమానాలు ఉన్నాయా, ఏదన్నా జరగరాంది ఏదో జరిగింది అనేటువంటి అనుమానం ఏదైనా ఉందా? మరి విద్యార్థి సంఘాల ఇన్వాల్వ్మెంట్ ఎందుకు జరిగింది? నిజంగా అక్కడ ఏం జరిగిందో తెలిసే మద్దతు ఇచ్చారా, లేకపోతే వాళ్ళకు కూడా అనుమానాలు ఉండడంతోనే మద్దతు ఇచ్చారా? ఇంకేదైనా దీంట్లో కుట్ర జరుగుతుందనే ఆరోపణలు కానీ, కుట్ర జరుగుతుందనే ఆలోచన కానీ ఏదైనా ఉందా? ఇంత గొడవ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఈ నేపథ్యంలో అసలు ఆ యాజమాన్యం ఏం చెప్తుంది? ముఖ్యంగా పరీక్ష రాస్తుండగా మూర్ఛ వచ్చి పడిపోయింది అంటూ పాఠశాల సిబ్బంది చెప్తున్నారు. అంటే రెండు కోణాల్లో ఖచ్చితంగా ఇక్కడ చూడాలి. ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. తల్లిదండ్రుల వాదన ప్రకారం ఆ యువతికి ఏ రకమైన ఆరోగ్య సమస్య లేదు. అలాంటప్పుడు ఉన్నట్టుండి ఎలా ఇలా మరణిస్తుంది అనేది ఒక ప్రశ్న. మూర్ఛ వచ్చి పడిపోయింది అంటూ పాఠశాల యాజమాన్యం చెప్తుంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, వయసు భేదం లేకుండా, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, ఆడ మగ అనే తేడా లేకుండా ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండె ఆగి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజులకు పెరుగుతోంది. 9 ఏళ్ల పిల్లాడికి గుండెపోటు, ఇంటర్ చదివే విద్యార్థినికి గుండెపోటు, ఒక 25 ఏళ్ల వ్యక్తి, ఒక యువకుడు బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ప్రాణాలు కోల్పోయిన ఘటన, ఒక 28 ఏళ్ల యువకుడు క్రికెట్ ఆడుతూ ఒకసారిగా కుప్పకూలిపోయిన ఘటన, ఇలా జిమ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం. ఇలా అనేక ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి హఠాత్తుగా ఒక్కసారిగా ఇలాంటి ఘటనలు జరగవా అంటే జరుగుతాయి. కానీ ఈ యువతి విషయంలో ఖచ్చితంగా అదే జరిగిందని నమ్మలేము. కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడు, విద్యార్థి సంఘాలు కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు, ఖచ్చితంగా ఏవో అనుమానాలు ఉన్నాయని వాళ్ళు అంటున్నప్పుడు ఒకసారి ఖచ్చితంగా ఆ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సర్దుమణిచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి పరిస్థితి చూద్దాం, అసలు ఎలాంటి వాగ్వాదం జరుగుతుంది, ఎవరు ఏమంటున్నారో అక్కడ పరిస్థితి ఒకసారి చూద్దాం. సుమారు
40 మందికి పైగా కూడా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నేడు ఖమ్మం జిల్లాలో ఆశ్రమ పాఠశాలతో కూడా ఒక ట్రైబల్ విద్యార్థిని అనుమానాస్పదంలో మృతి చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతున్నారో వాళ్ళ హాస్పిటల్ తీసుకొచ్చాం, పిడిచిలు వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరో పక్క తల్లిదండ్రులు మా విద్యార్థిని మా పిల్లకి ఎటువంటి వ్యాధులు ఏమి కూడా లేవని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీని మీద ఎంక్వైరీ చేసినటువంటి పోలీస్ యంత్రాంగము విద్యార్థి సంఘాలుగా వాళ్ళకి న్యాయం చేయని చెప్పేసి అడుగుతా ఉంటే అక్రమార్షణ చేస్తా ఉన్నారు. దీనికైనా మేము ప్రభుత్వం సాధించింది. ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్స్ ఉన్నారు. మరి నేటికి ఇప్పుడు విద్యార్థి చనిపోయి 4 గంటలు కావస్తూ ఉన్నది. ఇప్పటికైనా కూడా మరి 3 మినిస్టర్లు ఒక్క మినిస్టర్ కూడా స్పందించకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? తక్షణమే కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి వామపక్ష విద్యా సంఘాలుగా పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడిగిందంటే విద్యార్థికి న్యాయం చేయాలి, ఆ వార్డెన్ సస్పెండ్ చేయాలి. ఆ విద్యార్థి ప్రాణాలు తిరిగి వస్తాయా? తిరిగి రావు కదా. మరి దీని మీద అడుగుతుంటే విద్యార్థి నాయకులు ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాము. మీరు కుటుంబానికి న్యాయం చేస్తారా, అటు ఆ వార్డెన్లకి న్యాయం చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాము. ఎంతమంది బలిదానాలు కావాలి తెలంగాణ అసలు? మా విద్యార్థులు చనిపోతే కనీసం తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి, వాటిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్ వామపక్ష విద్యా సంఘాల్లో డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా పోలీసు యంత్రాంగానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము, మేము మా విద్యార్థి పక్షాన్ని న్యాయం కోసం డిమాండ్ చేస్తా ఉన్నాము. మీ న్యాయం కోసం నిలబడాలనుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, ఆ వార్డెన్ ఎవరుతున్నారో ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్ లో అసలు ఏం జరిగిందమ్మా? మీకు చెప్పారా ఇట్లా జరిగింది, మీ పాపకి ఇట్లా అయింది, చెప్పారా మాతో? వచ్చిన 5కి ఫోన్ చేసి చెప్పారు. అంటే సీరియస్ ఉంది, కళ్ళు తిరిగి పడిపోయింది పాప, సీరియస్ అలే కళ్ళు తిరిగి పడిపోయింది పాప అని 5కి ఫోన్ చేస్తే మొన్నే నాకు ఫోన్ చేసిండు. నేను పిల్లగాళ్ళ కోసం పోయిన స్కూల్ కి తీసుకొచ్చేసరికి పడేశారు. మేడం ఉంది, ఏం మేడం అంటే నువ్వు నా వెనుక పడుతున్నావు ఎందుకు? నేను తీసుకొచ్చాను, నాకు సంబంధం లేదు, నువ్వేంది నన్ను పట్టుకున్నావు? చనిపోయినప్పుడు ఆడేస్తారు. అసలు ఏం జరిగిందో చెప్పరా? ప్రాథమిక సమాచారం ఏదైతే అమ్మాయి చనిపోవడం, అమ్మాయి మూడంపావు ప్రాంతంలో వాళ్ళు పరీక్షలు రాస్తున్న సమయంలో తల ఒకవైపు ఒరిగించడం వల్ల వీళ్ళంతా పిల్లలు చెప్పిన అక్కడ ఉన్న వార్డెన్ గారు ఏఎన్ఎం గారు ఆమె చేతిలో తాళపు చేతులు పెట్టడం జరిగింది. ఫిట్స్ వచ్చినాయన్న బావులతో. దాని తర్వాత ఆ అమ్మాయిని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి అక్కడ ఎవరో తల్లిదండ్రులు వస్తే వారితో ఒక 2 వీలర్ మీద ముందుగా హాస్పిటల్ పట్టుకొద్దామనుకుంటే ఆ అమ్మాయి సైకిల్ మోటార్ మీద కొంచెం అంటే ఆమె ఇట్లా ఏమంటారు జంప్ చేయడం, ఎగరడం, ఏకశ్వాస పీల్చుకోవడం అలా జరిగిందని కొద్దిగా అంటే ఇంకా అసలు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అది తీసుకెళ్ళి మళ్ళీ ఒక 20 నిమిషాల వరకు డ్రెస్ అలాంటి అన్ని మార్చుకొని తల్లిదండ్రుల ఆటో అక్కడ ఉంటే ఆ ఆటోలో తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది. 3:15 ప్రాంతంలో జరిగితే ఇక్కడికి రావడానికి 4:30 మధ్యలో వచ్చింది చెప్తుంది.